ఇటు ఆంధ్ర రాష్ట్రంలో అటు తమిళనాడు రాష్ట్రంలో రెండు చోట్ల కూడా హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్ పేరిట ఈమెయిల్స్ పంపించడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అటు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, డిఎంకే స్టాలిన్ గారు, హీరోయిన్ త్రిష, డీజీపీ కార్యాలయం, బీజేపీ కార్యాలయాలు ఇలా చాలా చోట్ల వారు అప్రమత్తంగా ఉండి మొత్తం విచారణ చేయగా ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ పేలుడు సంఘటనలు కానీ జరిగినట్టుగా లేదు. అయితే ఇవి ఫేక్ ఈమెయిల్స్ గా అధికారులు ధృవీకరించడం జరిగింది. కాకపోతే ఈ ఫేక్ ఈమెయిల్స్ ఎవరు పంపారని అయితే చెప్పలేదు. మీరు గమనిస్తే ఈ ఫేక్ ఈమెయిల్స్, ఫేక్ థ్రెటనింగ్ వాళ్ళు కూడా ఇస్లాం పేరును వాడుకోవడం, ముస్లింలను ఫ్రైడేను బద్నాం చేసే కుట్ర అనేది ఎంత బాధాకరం, శోచనీయం అంటే ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా చెన్నైకి చెందిన జోషిల్డా అనే ఒక మహిళా టెకి తన లవర్ తన్ని పెళ్లి చేసుకోను అన్నాడని చెప్పి ప్రభాకర్ పేరిట 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు చేయడం జరిగింది. తీరా చూస్తే అవన్నీ ఫేక్ అని తేలాయి. అయితే ఎవరికి ఏ బాధ వచ్చినా, ఎవరికి సంతోషం వచ్చినా, కోపం వచ్చినా వాళ్ళందరూ ఇస్లాం పేరిట లేదా బాంబ్ బ్లాస్ట్ థ్రెట్ల పేరిట కూడా ఈ విధంగా దాడులు చేయడం మరియు బద్నాం చేసే కుట్రలు చేయడం అనేది చాలా గర్హనీయం. భవిష్యత్తులో ఇంకా ఏమేమి చూడనున్నాం. మనం మాత్రం ఇటువంటి బాంబ్ థ్రెట్స్ కి ఇటువంటి అంశాలు ఏవైనా వస్తే ఖచ్చితంగా పోలీసు వారికి, విచారణ అధికారులకి మనం తెలియజేయడం మన బాధ్యత కలిగిన పౌరుడుగా ముందుండాలని కోరుతూ మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.